నేను ఉప్పల్పాలు. ఏదో కాసేపు నేను నవదీప్ అనుకో, నేను ఇప్పుడు నిన్ను అడిగాను ఎందుకు నేను బిగ్ బాస్ పంపించాలి, నీ వల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా అని నిన్ను అడిగా. దేశాన్ని ఉద్ధరిస్తారంటే దేశాన్ని ఎవరు ఉద్ధరిస్తారు? నేను దేశాన్ని ఉద్ధరించడానికి ఒక సీఎంనా, ఒక ఎమ్మెల్యేనా, ఒక ఎంపీనా చెప్పండి. అయితే నేను ఎందుకు సెలెక్ట్ చేయాలి, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి? నేను కూడా ఆట ఆడతా, అందరు ఏం చేస్తారు అదే చేస్తారు, దేశాన్ని ఉద్ధరించారు కదా. నువ్వు పోయి ఏం వీకినావు, నేను కూడా అదే వీక్తా, కొత్తగా అయితే వీకను కదా. అయితే నవదీప్ ఒక వీడియో బయట పెట్టాడు కదా, అన్నాడు కదా నువ్వు చేసే కొద్ది వీడియోలు వైరల్ వీడియోలు అన్నాడు కదా, మరి తన చేసిన వీడియోలు ఏమంటారు మరి? కొద్ది వీడియోలు కావాలి, నన్ను కొద్ది తన కూడా చూసుకోవాలి కదా. అట్లా అవమానించారు ఎంతవరకు కరెక్ట్? నవదీప్ పోయి బిగ్ బాస్లో ఏం దేశాన్ని ఉపయోగించిండు, నాకు అది కూడా క్వశ్చన్ కావాలి. ఆయన అక్కడ వెళ్ళి ఏం పీకిండు, నాకు అది కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విన్నర్ అయింది ఆయన. నవదీప్ అనే మనిషి ఒక మూవీలో కదా, ఇప్పుడు ఎవరు రోడ్ మీద తెలియదు. ఇద్దరం రోడ్ మీద పోతే నాకు ఎగబడతారు, ఆయన ఎవరు కుక్క కూడా దిగది, ఆయన తెలుస్తలేదు. నీకు ఫ్యాన్స్ ఉంటారా అన్నాడు. ఇద్దరు కలిసి కృష్ణకాంత్ పరకోదంతా ఎవరు ఎంబడబడతారో తెలుస్తుంది. మీలా నేను గంజాయి అమ్మలేదు, మీలా బ్రోకరింగ్లో దొరకలేదు, మీలా పొలిటీషియన్ తిరగలేదు. శ్రీముఖి బాగా సపోర్ట్ చేస్తుంటారు కదా, కొడతా దూరం వెళ్ళు. శ్రీముఖి పర్వాలేదు సపోర్ట్ చేస్తుంది, మిగతా వాళ్ళని తిడుతుంది కొంచెం. తను కూడా ఓవరాక్షన్ ఎక్కువ చేస్తుంది. ఫస్ట్ రోజు చేసిన ఏమో 15 మెంబర్స్ ఏమో వీళ్ళు ఆల్రెడీ సెలెక్షన్ అయ్యారని తెలుసుకుని వాళ్ళని చేశారు. తర్వాత అందరినీ ఎర్రిపప్పలు చేశారు. ఇక ఇప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్, అదొక విషయం నాకు నచ్చలేకపోయింది. ఎందుకంటే ఒక మనిషిని అంతా అవమానించడం, ఒక 2 కోట్ల మంది చూసే ప్లాట్ఫామ్లో నన్ను అవమానించడం నాకు కూడా నచ్చలేకపోయింది. హాయ్ బాలు. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, గుడ్. ఉన్నాయి రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళావు కదా, ఆయన నువ్వు సెలబ్రిటీ, పరీక్షకి వెళ్ళా. ఆయన నువ్వు సెలబ్రిటీ కదా బాలు, కామన్ మ్యాన్కి ఎందుకు వెళ్ళావు? అంటే సెలబ్రిటీలకు నన్ను గుర్తిస్తలేని చెప్పి కామన్ వెళ్ళా. అవునా, అయితే నువ్వు సెలబ్రిటీ కాదా అని నేను అనుకుంటా, మనకు జనం అనుకుంటలేదు తెలియదు కదా, వాళ్ళు నవదీప్ అనుకుంటలేదు తెలియదు. మరి నవదీప్ అనుకుంటలేడా? అనుకుంటా, ప్రజలందరూ అనుకుంటున్నారు కానీ నవదీప్ ఒక్కడు అనుకుంటలేడు నేను సెలబ్రిటీ అని. ఎందుకు అలా బాలు? ఏమో ఆయన దేశాన్ని ఉద్ధరించింది కదా, అందుకని. అంటే ఎందుకు కామెడీ చేస్తున్నావు ఆయన మీద? కామెడీ అని కాదు, దేశానికి ఉద్ధరించిన వాళ్ళే బిగ్ బాస్కి వెళ్ళాలంట. మరి నాకు తెలియదు, తన చెప్పాడు. మరి నన్ను తట్టుకున్నంత ప్రిఫరెన్స్ వాళ్ళు లేదు. అక్కడ ఏమేమి జరుగుతుంది అన్ని బయట పెడతానని, ఉప్పల్ బాల్ తీసుకుంటే మళ్ళీ మా అన్ని కుట్టన్ని బయట చెప్పేస్తానని భయపడ్డట్లున్నారు. అగ్నిపరీక్షకి వెళ్ళావు కదా బాలు, అవును. అక్కడ ఏం చేశారు వాళ్ళు మెయిన్గా నీకు? ఏం చేశారు అంటే ఎలా, ఆ ప్రాసెస్ ఎలా ఉందని అడుగుతున్నా. ప్రాసెస్ ఎలా జరిగేదంటే, అగ్ని పరీక్ష అనేది ఒక ప్రామ్ రిలీజ్ చేశాను, ఒక వీడియో పెట్టాను, నచ్చింది, మెయిల్ వచ్చింది, వెళ్ళాను, ఎగ్జామ్ రాశాను, తర్వాత గ్రూప్ డిస్కషన్ అయింది, మళ్ళీ జీడీ అయ్యింది, తర్వాత డైరెక్ట్ అగ్ని పరీక్ష తీసుకెళ్లారు. ఒక 15 days టైం ఇచ్చారు, 15 తర్వాత రావాలని. వెళ్ళి 3 రోజులు ఒక రూమ్లో వేసారు. పొద్దున్న టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం అన్నం పెట్టారు, నైట్ డిన్నర్ పెట్టారు, స్నాక్స్ కూడా పెట్టారు, ఛాయలు కూడా పోసారు. రూమ్లో 70 మందిని వేస్తే రోజుకు ఒక 10 మందిని 6 మందిని రూమ్లో టేస్ట్ పై తీసుకెళ్ళి ఒక్కొక్కరిని క్వశ్చన్ అడుగుతుండ్రు. ఫస్ట్ రోజు చేసిన ఏమో 15 మెంబర్స్ ఏమో వీళ్ళు ఆల్రెడీ సెలెక్షన్ అయ్యారని తెలుసుకుని వాళ్ళని చేశారు. తర్వాత అందరినీ ఎర్రిపప్పలు చేశారు. ఇక అదేంటి, ఆల్రెడీ ముందే సెలెక్ట్ చేసేసారు? ముందే సెలెక్షన్ చేశారు, స్కిట్ కదా మొత్తం అంతా, ఎడిటింగ్ కదంతా. ఇక వాళ్ళని సెలెక్షన్ చేసి రెండోసారి వెళ్ళినోళ్ళు, మూడోసారి వెళ్ళినోళ్ళు అందరినీ 2 నిమిషాలు టైం ఇచ్చి పంపించేసారు, తిట్టి, అంతే. అయితే బాలు నిన్ను నవదీప్ అన్నాడు కదా బాలు, మళ్ళీ సారీ చెప్పాడు ఏమన్నా హట్ అయ్యి ఉంటే అని చెప్పేసి, పర్సనల్గా చెప్పాడు బాలు? నాకు పర్సనల్గా చెప్పాలి, నాకు ఇప్పటివరకు సారీ కూడా రాలేదు. నేను ఇప్పటికీ ఎందుకు సైలెంట్ ఉన్నానంటే, నాకు ఏమో చెప్పలేము, మళ్ళీ అవకాశం ఇవ్వచ్చు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ నాకు బిగ్ బాస్ ఈసారి అవకాశం రాకుంటే నవదీప్ నాకు సారీ చెప్పవలసింది, బిందు మాదిరి సారీ చెప్పవలసింది. లేదంటే నేను ఎంత దూరం అని వెళ్తా కేసు వేస్తాను. ఆయనకు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఉప్పల్ బాల్ ఏం చేయలేడని ఆయన అనుకోవచ్చు. ఎంత పెద్ద పెద్దోళ్ళు ఆయనకున్నా నేను ఒక్కనైనా ఎదుర్కొంటా. నేను అంత భయపడుతున్నైతే కాదు. అంటే బిందు మాధవి మీద నీ ఒపీనియన్ ఏంటి బాలు? ఆర్ట్ఫుల్ చెప్పాలంటే అబ్బా, ప్రతి మనిషికి ఎవరికి ఉండే రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. బిందు మాధురి అంటే నాకేం పగ కాదు, కోపంగా తన పైన. తన అప్పుడు ఒక లేడీ టైగర్ అంటారు తనంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు ఓపెన్ చెప్తున్నా, ఎందుకంటే తన ఓటీపీలో గెలిచినప్పుడు చాలా ఎదుర్కొంది. ఇవి జెన్యున్గా నాకు నచ్చింది. కానీ నా విషయంలో ఏంటంటే, ఏదో ఇప్పుడు నన్ను తిట్టింది ఆమె మంచిది కాదని నేను ఎప్పుడు అలా చెప్పాను. ఎందుకంటే మనం ఒక సపోర్ట్ లైక్ చేసాం తనని,
ఇప్పుడు నేను ఒక ట్రాన్స్‌జెండర్ అదొక విషయం నాకు నచ్చలేకపోయింది. ఎందుకంటే ఒక మనిషిని అంత అవమానించడం, ఒక 2,00,00,000 మంది చూసే ప్లాట్‌ఫార్మ్‌లో నన్ను అవమానించడం నాకొకటి నచ్చలేకపోయింది తనని. ఎందుకంటే నాకు కూడా నేను ఒక ఇంటర్ ఫీలింగ్ ఉంటది. మా చుట్టాలు చూస్తారు, మా చెల్లి చూస్తారు, మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, నా ఫ్రెండ్స్ చూస్తారు. రేపు నన్ను ఎవరైనా రానిచ్చుకొని ఎవరైనా ఫ్రెండ్‌షిప్ చేసేటోళ్ళు కూడా నేను ఇలా అన్నారని చెప్పి వేరే వాళ్ళు కూడా నాతో మాట్లాడరు. తన వల్ల నా కొంచెం మంది ఫ్రెండ్స్ కూడా నాకు దూరం అయితారు కదా! అదొక్క విషయంలో నేను చాలా హర్ట్ అయినా. తన మీద నాకు ఎలాంటి పగ, కోపం కాదు. తను అలా క్వెషన్ అడగొద్దు కదా ఒక మనిషిని అని నాకు క్వెషన్ అంతే. ఇప్పటివరకు మీ రిలేటివ్స్ కానీ, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ అలా అన్నారా? ఆ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష చూసిన తర్వాత? అన్నారు అంటే ఇప్పుడు నేను నువ్వంటే ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అనుకో. హ్మ్. నీతో నాకు ఒక రిలేషన్‌షిప్‌లా ఉంది దోస్త్. హ్మ్. తర్వాత నువ్వు నాతో క్లోజ్ ఉంటావా? క్లోజ్ ఉండవా? అది నీ మైండ్‌లో తెలుస్తది. హ్మ్. నీ మా ఇన్ని రోజులు మాట్లాడే విధానము ఇప్పటికి కొంచెం చేంజ్ అయినప్పుడు ఏ మనిషికైనా ఒక టాక్ వస్తది. మీకు తెలిసే ఉంటది. హ్మ్. నా ఇంటర్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్‌కి నా ఫ్యామిలీ కోసం, నా కోసం నేను రీల్ చేశాను. సారీ కట్టుకుంటాను. అక్కడ క్లారిటీగా చెప్పాను. హ్మ్. నేను పంపిస్తే దేశానికి ఏమి ఉపయోగం? నీ వల్ల దేశానికి ఉపయోగించి మేమేం చెప్పాలి అన్నాడు క్వెషన్. ఇప్పుడు 'బిగ్ బాస్'కి పోయిన 150 మందిలో ఎవరిని నేను తప్పుపట్టను. ప్రతి ఒక్కరు దేశాన్ని ఉద్ధరించినాకనే పోయిండ్రు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'బిగ్ బాస్'కి వెళ్ళేటోళ్ళు చాలామంది అవమానాలు పడి చాలా ట్రోల్ అయ్యి ఎక్కువ పోయినోళ్ళే ఉన్నారు. తప్పులు చేసినోళ్ళు కూడా చాలామంది ఎళ్ళారు. ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తారంటే దేశాన్ని ఎవరు ఉద్ధరిస్తారు? నేను దేశాన్ని ఉద్ధరించడానికి ఒక సీఎంనా? ఒక ఎమ్మెల్యేనా? ఒక ఎంపీనా? చెప్పండి. హ్మ్. ఒక సీఎం అన్నానా దేశాన్ని ఉద్ధరిస్తుంటే. కాదు కదా! నేను కూడా ఒక అవును. మామూలు మనిషిని. హ్మ్. వాళ్ళు కూడా ఒక చిన్న స్థాయి నుంచి వాళ్ళొచ్చారు. హ్మ్. అయితే కాసేపు నేను నవదీప్ అనుకో. నేనిప్పుడు నిన్ను అడిగాను. ఎందుకు నిన్ను 'బిగ్ బాస్'కి పంపించాలి? నీ వల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా అని నిన్నడిగా. నువ్విప్పుడు అక్కడున్నావు. అక్కడ చెప్పలేకపోయావు. ఇప్పుడైతే ఏం చెప్తావు వాళ్ళు? అక్కడ చెప్పలేనంటే క్వెషన్ ఏందంటే హ్మ్. జడ్జెస్ స్థానంలో వాళ్ళు కూర్చున్నారు ముగ్గురు. హ్మ్. ఇప్పుడు ఈళ్ళకి ఎదురు చెప్తే రేపు నన్ను 'బిగ్ బాస్' పంపిస్తే రేపు 'నాగార్జున' కూడా తిట్టగలుగుతావని అనుకుంటారు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అక్కడ ఎందుకు తగ్గానంటే ఒక జడ్జెస్‌కి ఇలివియ్యాలి. హ్మ్. నేను ఎగస్ట్రాలు మాట్లాడితే నన్ను తీసుకోరేమన్న ఆ టెన్షన్‌ల నేను సైలెంట్ ఉన్నా. నాకు హ్మ్. మాట్లాడడానికి శాత అందుకే కాదు. ఇప్పుడైతే ఏమంటావు? నేను మన జడ్జెస్‌లో ఎందుకోవాలంటే హ్మ్. ఇప్పుడు నువ్వు క్వెషన్ అడుగు నేను సమాధానం చెప్తా. హ్మ్. అయితే నిన్నెందుకు సెలెక్ట్ జేయాలి? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇయ్యాలి వాళ్ళు? పోయినోళ్ళు అందరూ ఏం చేసిండ్రు నేను గదే చేస్తాను. అప్పుడు ఇప్పుడు పోయినోళ్ళు అందరూ సత్య సమాధానం చేసినోళ్ళే పోయిండ్రా ఏంది 'బిగ్ బాస్'కు? హ్మ్. మీరెందుకెళ్ళిండ్రు 'బిగ్ బాస్'కు? నేను సెలబ్రిటీ కాబట్టి ఎళ్ళా. ఇప్పుడు నేను కూడా ఒక సెలబ్రిటీ ఒక కామన్ పీపుల్‌లా నేను ఎళ్ళాలనుకుంటున్నా. హ్మ్. నువ్వేం అయితే చేసినావు 'బిగ్ బాస్'కి పోయి? 'బిగ్ బాస్'కెళ్ళి ఆట ఆడాం. ఏం చేస్తాం? నేను కూడా 'బిగ్ ఆట బాస్' ఆడతా. అందరూ ఏం చేస్తారు గదే చేస్తారు. దేశాన్ని ఏమి ఉద్ధరించరు కదా! హ్మ్. నువ్వు పోయి ఏం పీకినావో నేను కూడా అదే పీకుతా. కొత్తగా అయితే పీకను కదా! ఇట్లా సమాధానం చెప్తావా? చెప్తుంటే బరాబర్. ఆడ పోయి గేమ్స్ ఇస్తే గేమ్స్ ఆడతారు. హ్మ్. ఆ! అన్నం వండమంటే అన్నం వండుతారు. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు. 'బిగ్ బాస్'కి పోయి కొత్తగా దేశాన్ని ఉద్ధరిస్తే అందరూ పోయి హ్మ్. అయితే నవదీప్‌ది ఒక వీడియో బయట పెట్టావు కదా! బాలు నువ్వు. అవును. ఎక్కడ దొరికింది బాలు నీకు? నాకు పంపియలేదు. నా ఫ్యాన్స్ పంపించారు నాకు. ఓహ్! ఫ్యాన్స్ ఉన్నారా తను వాళ్ళు? అన్నాడు కదా! హ్మ్. నువ్వు చేసే కొజ్జ వీడియోలు వైరల్ వీడియోలు అన్నాడు కదా! హ్మ్. మరి తను చేసిన వీడియోలు ఏమంటారు మరి? కొజ్జ వీడియోలు కావా అవి? నన్ను కొజ్జ అనే బదులు తను కూడా చూసుకోవాలి కదా! హ్మ్. అట్లా అవమానించడం ఎంతవరకు కరెక్టు? ఫీల్ అయ్యావా బాలు? ఎందుకు ఫీల్ కానబ్బా! ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ అంటే ఒక ఎంత రెస్పెక్ట్ ఉంటది. హ్మ్. ఇప్పుడు నన్ను కూడా అవమానించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ట్రాన్స్‌జెండర్ అనుకో. ట్రాన్స్‌జెండర్‌కి అది అవకాశం ఇవ్వరా? హ్మ్. చెప్పండి. మీరే చెప్పండి. ఇస్తారు. లాస్ట్ టైమ్ గూడా ఎళ్లారు కదా! ఎళ్లారు కదా! హ్మ్. మాకు గూడా ఇవ్వాలి కదా! పోనీ నేను అట్లే అనుకున్నాను ఆఫర్ ఇయ్యండి మరి. ట్రాన్స్‌జెండర్ లాగా ఇయ్యండి. అట్లా కూడా నేను ఫీల్ కాను. హ్మ్. వాళ్ళు మనుషులు కదా! వాళ్ళకో మనసు ఉండదా? ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకుంటారా అనడం కాదు. అది కరెక్ట్ కాదు క్వెషన్. హ్మ్. ఒక మనిషిని స్టేజ్ పైకి పిలిచి మీకు ఇష్టం లేకపోతే పంపించండి. అంతేగాని స్టేజ్ వరకు పిలిపించి ఇలా నువ్వు అలా అంటే ఎవరైనా దేశాన్ని ఉద్ధరించినోళ్ళు పోయిండ్రా 'బిగ్ బాస్'కు నాకు క్లారిటీ కావాలి. ఇప్పుడు 'నవదీప్' పోయి 'బిగ్ బాస్'లో ఏం దేశాన్ని ఉపయోగించిండో నాకు అది కూడా క్వెషన్ కావాలి. ఆయన అక్కడెళ్లి ఏం పీకిండో నాకు అది కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక విన్నర్ అయిండు ఆయన. హ్మ్. 'నవదీప్' అనేటి మనిషి ఒక మూవీలో కథ తర్వాత ఇప్పుడు ఎవ్వని రోడ్ మీద తెలవది. హ్మ్. ఇద్దరం రోడ్ మీదకి పోతే నాకు ఎగబడతారు. ఆయన ఎవరు కుక్క కూడా దేకది. ఆయన తెలుస్తలేదు. నీకు ఫ్యాన్స్ ఉంటారా అన్నాడు. హ్మ్. ఇద్దరు కలిసి కృష్ణకాంత్ పరకోదంతా ఎవరు ఎంబడి పడతారో తెలుస్తది. నోరుందని వాగడం కాదు. నాకు పెద్ద పెద్దోళ్ళు తెలుసు. హ్మ్. నేనేమని చేయగలుగుతా అని అనుకోవచ్చు. నీ హ్మ్. వల్ల అంత సీన్ లేదు. నేను తలుచుకున్నా అనుకో నేనింక దింపగలుగుతా. నాకంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నేను అల్లటప్పగాను కాదు 'నవదీప్' గారు. యూ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్.
నీకు ఇష్టం లేకుంటే బయటకి పంపించేసి, అవమానించి నువ్వు పంపిస్తావు దేశానికి ఏం చెప్పాలి, నీ వల్ల దేశానికి నువ్వు చేసే వల్గర్ వీడియోలు, నువ్వు చేసే చిల్లర్ వీడియోస్ నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అని నువ్వు అనుకుంటున్నావు. ఏంది అంటే నోరుందని ఇష్టమైన మాట జడ్జిస్తే. బిగ్ బాస్ నాగార్జున చెప్తే నేను బాధపడకుంటే, మా టీవీ వాళ్ళు చెప్తే నేను బాధపడకుంటే, చక్క ఇంటికి వచ్చేటోని. నువ్వు ఒక బిగ్ బాస్ ఓనర్ కాదు, ఓనర్ చెప్పి నేను బాధపడకుంటే. ఆఫ్టర్ ఆల్ ఒక జడ్జివి, యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. నోరుందని వాగొద్దు. చాలామందిని తిట్టి అవమానించారు, ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా. అది కరెక్ట్ కాదు. ప్రతి మనిషికి వెళ్ళాలని ఒక గోల్ ఉంటుంది, చెయ్యాలని ఒక కళ ఉంటుంది. నేను ఒకటి ఎంచుకున్నా, అది నా ఇష్టం అబ్బా, నా లైఫ్. నేను నా ఫ్యామిలీ కోసము, నా డబ్బు కోసం నేను బతుకుతానని చెప్పాను. 100 అడిగిన క్వాలిటీ కరెక్ట్ ఇచ్చారు. నువ్వు ఎందుకోసం బతకని చెప్పాను, ఫ్యామిలీ కోసం అని. నేను సారీ కట్టుకుంటే నీకేం ప్రాబ్లం అవుతుంది? నేను సారీ కట్టుకుని ఏమన్నా తప్పు పని చేస్తున్నానా? చెప్పండి మరి. సారీ కట్టుకుని నేను రూళ్ళ పోటీ తిరుగుతున్నా, మరి వ్యభిచారం చేస్తున్నా? చెప్పండి మరి. క్వశ్చన్ నేను అడుగుతున్నాను. అట్లనే వ్యభిచారం అన్న చేస్తున్నా? చెప్పండి మరి. మీలా నేను గంజాయి అమ్మలేదు, మీలా బ్రోకరింగ్లో దొరకలేదు, మీలా పొలిటీషియన్లో నేను తిరగలేదు. నువ్వు కూడా ఒక స్థాయి నుంచి వచ్చినోడవే. నీకు ఒకరు అవకాశం ఇస్తే నువ్వు అక్కడ జడ్జి పైన కూర్చున్నావు. నాకు ఒక అవకాశం ఏనుంటివి, నా టాలెంట్ ఏందో నేర్పించుకుంటుంది. నేను అక్కడ 2 days పెట్టినుంటివి, నా గేమ్ ఏందో, నా క్యారెక్టర్ ఏందో నీకు అర్థమయ్యేది. అంటే బిగ్ బాస్ పంపి 1 రోజులు ఉంచుకో, నా బిహేవియర్ ఏందో మీకు అర్థమవుతుంది. ఇష్టం ఉంటే జనాలు ఉంచుతారు, లేకపోతే ఇంటికి పంపిస్తారు కదా నన్ను. మొత్తానికి అయితే అక్కడ ఉంచారు కదా. నా బిహేవియర్ నచ్చితేనే జనాలు నన్ను ఇష్టపడతారు. ఇప్పుడు 4 లక్షల పైన నాకు ఉన్నారంటే పబ్లిక్ జనాలు నాకు ఊరికేనే ఫాలో అవుతారా? నా కంటెంట్ లేదని ఇష్టపడతారా? మంచి వాళ్ళు హాస్పిటల్ వండుకుని నా వీడియోలు చూస్తారు. హాస్పిటల్ పడుకొని వీడియోలు చెప్తారు. నేను రీసెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను, గాంధీ హాస్పిటల్కి వెళ్తే బెటర్. దాంట్లోకి రోజుకి ఎంత కేసులు వస్తాయో, ఎంతమంది చచ్చిపోయినా ఎంత బాగా చూసుకుంటారు గాంధీ హాస్పిటల్. ఏం పబ్లిక్ ఒక్కొక్కరిని చూస్తే ఏడుపు వస్తుంది నాకు. ఏంద్రనా ఇలాంటి పరిస్థితి, ఏంద్రనా ఆయన నాకు వస్తుంది నా పరిస్థితి అని ఏడ్చిన రోజులు ఉన్నాయి. చాలామంది నేను వెళ్తే ఆ బెడ్ మీదకి లేచి నన్ను హగ్ చేసుకుని ఫోటోలు. నువ్వు వచ్చిన కదా నాకు నయమైపోతుంది, ఇక నయమైపోతుంది వాళ్ళన్నా. నువ్వు వచ్చిన కదా నేను చూసిన ఆనందపడుతున్నారు. ఏ మనిషికైనా ఒక ఉంటుంది. నేను 10 మందిని అవంజాన్ చేస్తున్నాను కదా, 10 మందిని మోసం చేయలేదు. నేను ఒక బెట్టింగ్ యాప్లు చేయలేదు. 40 లక్షలు ఇస్తుంటే ఒక బెట్టింగ్ యాప్ చేయలేదు. అట్లా చేసి ఉంటే ఇప్పుడు నేను 5-6 కోట్లు సంపాదించుకుంటుంది కదా. నేను కూడా ఒక విల్ల కొనుక్కుని కాలు తిరిగేవాడిని కదా, పబ్లిక్ మోసం. ఇప్పుడు నేను ఒక మెట్రోకి వచ్చాను, ఆటోలో దిగాను ఇక్కడికి. నాకేం కర్మ? నాకున్నా ఇప్పుడు ఇచ్చే నాకు 2000 ఇస్తే 2000 ఇప్పుడు నా క్యాబ్కి 600 అయింది. 1200 ఎన్ని మిగిలే? 1200 నా ఫుడ్ 200, 1000 రూపాయలు మిగులుతా. ఆ 1000 రూపాయలు నా రూమ్ రెంట్కు మా వాళ్ళకి కదా ఖర్చుకు వచ్చేది. ఇప్పుడు నాకు 2 లక్షలు ఇస్తుండ్రా? ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచి 2000 ఇచ్చారు, నా ఖర్చు కదా వెళ్ళేది. నేను పబ్లిక్ని అయితే మోసం, నేను 10 మందిని నవ్విస్తున్నాను, 10 మందిని మోసం చేయట్లేదు. నేను ఏమైనా వ్యభిచారం చేస్తున్నా సారీ కట్టుకుని? నేను రీల్ చేసి 10 మందిని నవ్విస్తున్నా. శ్రీముఖి బాగా సపోర్ట్ చేస్తుంటుంది కదా బాగా. శ్రీముఖి పర్వాలేదు సపోర్ట్ చేస్తుంది, మిగతా వాళ్ళని తిడుతుంది కొంచెం. తను కూడా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది. ఎందుకు ఇంతకుముందు తమన్నా సింహాద్రికి ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. చేయొచ్చు అబ్బా. నా విషయం అయితే శ్రీముఖిని అయితే నన్ను అయితే అగ్నిప్రశ్న నాకు సపోర్ట్ చేసింది, నన్ను అయితే ఏమన్నది. వేరే వాళ్ళని కొంచెం అవమానించిందంట అందరూ చెప్తున్నారు, కానీ నాకైతే కొంచెం సపోర్ట్ చేసింది. అభిజిత్ ఓకేనా? అభిజిత్ బెటర్, కానీ అభిజిత్ కూడా మైండ్ చేంజ్ చేశారు ఈ నవదీప్ గాడు. అయితే బిగ్ బాస్లో టాస్క్లు ఇస్తుంటారు కదా బాలు. ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తున్నా బాలు, ఇప్పుడు మీ బావ ఫోన్ చేశాడు కదా, మీ బావ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనుకో, ఆయనకి ప్రపోజ్ చేయాలంటే ఎట్లా ప్రపోజ్ చేస్తావు బాలు? నేను మా బావ ప్రపోజ్ చేయను కదా. అప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళకి ప్రపోజ్ చేయాలంటే ఎట్లా చేస్తావు? అందరు ఎట్లా చేస్తారు, నేను అట్లా చేస్తాను. కొత్తగా ఏం చేస్తారు, ఐ లవ్ టాస్క్ ఇచ్చినప్పుడు చేయాలి బాలు. చేస్తారు, ఐ లవ్ యూ అని చెప్తాను, నా టాస్క్ బట్టి చెప్తాను. నాకు అంతేనా? ఐ లవ్ యూ అని చెప్పేసి అయిపోతుందా? అది అప్పుడు నాగార్జున ఏ క్వశ్చన్ అడితే అప్పుడు అలా చేసి చూపిస్తా. సరే, ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నావు. ఇప్పుడు బిగ్ బాస్ పోలేదు, ఇంకా పోయినప్పుడు ఆలోచిస్తా. నువ్వు నన్ను బిగ్ బాస్ పంపించలేదు కదా ఇంకా. ఓకే, ఇప్పుడు పోతావు అనుకో బాలు, ఒక టాస్క్ ఇచ్చారు, సో ప్రపోజ్ చేయాలి, ఎలా చేస్తాను? నేను చేస్తా, అన్నీ చేయగలుగుతా. నాకు ఆ టాలెంట్ ఉంది, లేకుంటే ఇక్కడ కూర్చోకుంటే నేను ఈరోజు టాలెంట్ ఉంది కాబట్టి ఉప్పల్ బాలైనా. నేను ఒక టిక్ టాక్ను ఒక ఊపిన అంటే ఆలోచించుకో, నాలో ఎంత నాలెడ్జ్ ఉంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి టాలెంట్. ఇప్పుడు మీరే నాలెడ్జ్ ఉంది బాగా. అయితే నాకున్న వరకు నాకుంది. 9 ఒక్కని చెప్పు బాగా. 9, 9, 9, 18, 9, 22 ఈ ఎక్కలు చెప్పుకో, ఎక్కలు ఉన్నాయి కదా అంటే నాలెడ్జ్ ఉందని అడిగే నాలెడ్జ్ ఉందని చెప్తున్నా. 9 ఎక్కమంటే అప్పుడు చదివాను, ఇప్పుడు 9 ఎక్కము, 20 ఎక్కము, 10 ఎక్కని చెప్పు. మళ్ళీ ఏ క్వశ్చన్లు ఇండస్ట్రీ గురించి అంటే చెప్తాను. ఓకే, అయితే నాలెడ్జ్ లేదైతే బాగా. సరే మీ ఇష్టం అనుకోండి. ఇండస్ట్రీ గురించి, మూవీ గురించి అడగని చెప్తా. మూవీ గురించి రీసెంట్గా ఏం మూవీ చూసావు బాగా? రవితేజ మూవీ చూసిన. రవితేజ మూవీ చూసావా? అందులో ఒక డైలాగ్ ఏదైనా?
నాన్నకు అన్ని నిజాలు చెప్తాను. అటొచ్చినా, ఇదైనా అదొక్కటి నాకిష్టం బాగా నచ్చింది. ఓకే బాలు. అయితే ఇప్పుడు బాలు అందరికి ఇట్లా కామెడీగా అందరికీ తెలుసు. బాలు ఎమోషనల్‌గా ఎప్పుడైనా ఫీల్ అయ్యావా బాలు? ఒంటరిగా ఏడ్చుకునుడు అలాంటిదేమైనా? నిజంగా చెప్తున్నా నేను హార్ట్‌ఫుల్‌గా అప్పుడప్పుడు నాకు కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకు కొంచెం చదువని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంగ్లీష్ రావడము హ్మ్. దేవుని దయ వల్ల నాకు చదువుకోలేదు కాబట్టి ఇంగ్లీష్ తెలుగు కొంచెం కొంచెం వచ్చు. హ్మ్. అయితే నాకు కొంచెం కొంతమంది మంచిగా పెడతారు. కొంతమంది చెడుగా పెడతారు. వేరే వేరేగా పెడతారు. ఇంక వేరే వాళ్ళు ఎవరైనా చెప్పి ఇట్లా ఇనిపిస్తే కొంచెం బాధ అనిపిస్తది. హ్మ్. నా దగ్గర ఎవరైనా రీల్ చేశారనుకో నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మా బావ గాని, మా అత్తమ్మ కూతురు గాని, మా చెల్లి గాని, మా అన్నయ్య గాని ఎవరైనా పర్వాలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ గాని, రోడ్డు మీద ఎవరైనా అభిమానులైన పర్లేదు. హ్మ్. ఎవరైనా నాకు ఇష్టంగా ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం అనుకో. హ్మ్. మీ రీల్ నా దాంట్లో పెట్టుకోవాలని నాకు ఇష్టం ఉంటది ప్రేమతోటి. హ్మ్. అప్పుడు నీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిననుకో గలీజ్‌గా, హ్మ్. అప్పుడు నువ్వు డిలీట్ చేయమంటావు చూడు, అప్పుడు ఏడుపొస్తదింక. అప్పుడు చాం తట్టుకోలేకపోతా. హ్మ్. అంటే నాకు ఇష్టమైన మనిషిని నా దాంట్లో పెట్టుకున్నా, ఎవడో దోస్తు చెప్తే, ఎవడో చెప్తే డిలీట్ చేయమంటారు. ఒక బాధపడతా. ఆ ఒక్క విషయం చాలా బాధపడి ఏడ్చేవాడిని. అదే నీకు ఇంగ్లీష్ రాదా బాలు? ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు నువ్వు. యూ వాక్ ఇంగ్లీష్, యూ టాక్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ టాకింగ్ అంటే అది నా ఒరిజినల్ ఇంగ్లీష్. నేను చదువుకున్న ఇంగ్లీష్ కాదు. ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకోమంటే ఎలా ఇస్తావు బాలు? హాయ్ హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ ఉప్పల్ బాల్ స్పీకింగ్ అంటా అంతే. అంతేనా? ఇంక నీ గురించి చెప్పాలి ఇప్పుడు. పొద్దున్నుంచి మీ ఇంట్లో నుంచి ఇక్కడికి ఎలా వచ్చావో ఇంగ్లీష్‌లో చెప్పు బాలు. And tomorrow 5 o'clock, this is walking. హ్మ్. This is brush, tea, coffee. I am coming metro. I am going to auto. హ్మ్. You come. I am coming interview. హ్మ్. అబ్బా! ఇంగ్లీష్ ఇంత ఎక్కడ నేర్చుకున్నావు బాలు? లండన్‌లో. లండన్‌లో చదివావా? ఎక్కడ నేర్చుకున్నా ఊర్లో నేర్చుకున్నా. మా ఊర్లో వెన్నచెల్లో. హ్మ్. ఓకే. ఇప్పుడు నీకు నీకు ఫేవరెట్ పర్సన్‌కి ఫోన్ కాల్ చేయాలి ఇప్పటికిప్పుడు. నీకు అర్జెంట్‌గా డబ్బులు కావాలంటే ఎవరికి ఫోన్ చేస్తావు బాలు? మా బావ చేస్తాను. ఒక బాబాయ్ ఉన్నాడా? చాలా మంది ఉన్నారు. చాలా మందున్నారు. ఎట్లా తట్టుకుంటున్నావు వాళ్ళందరిని? ఆ? ఎలా తట్టుకుంటున్నావు వాళ్ళందరిని? భరించాలి. నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా వాళ్ళు. హ్మ్. భరిస్తాను. ఓకే బాలు. అయితే బాలు, ఇప్పుడు 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి నీకు ఛాన్స్ వచ్చింది బాలు. లోపలికెళ్ళి ఏం చేస్తావు బాలు? అందరూ ఏం చేస్తున్నారు అదే గేమ్ చేస్తా. ఆడతా ఇగ వాళ్ళేం చెప్తే అది చేస్తా అది కాదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? అసలు నేను బిగ్ బాస్‌లోకెళ్తే హ్మ్. మైండ్ గేమ్ ఆడతా. హ్మ్. మైండ్ గేమ్ అంటే నాకు నచ్చినట్టు నేను ఉంటా. హ్మ్. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎలా ఉండాలి, ఎలా జనాల్ని ఆకట్టుకోవాలి, హ్మ్. ఎలా కప్పు కొట్టాలి, ఎలా ఫండింగ్ నవ్విపియాలి జనాల్ని. హ్మ్. అందరూ ఉప్పల్ బాల్ అన్నట్ల చేయగలుగుతా. హ్మ్.